దేవునికి వందనాలండి. మరి అవకాశం ఇచ్చినటువంటి డాడీ గారికి మమ్మ గారికి వందనాలు. ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యం అనే పాట పాడుకున్నాం. అందరూ చప్పట్లు పట్టాలి. చప్పట్లు పట్టకపోతే నేను ఎలా ఎదరగొట్టా. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట నీటి బాగులకై దుప్పి ఆశపడునట్లుగా, నీటి బాగులకై దుప్పి ఆశపడునట్లుగా దేవని కొరకు నా ప్రాణంబో, దేవని కొరకు నా ప్రాణంబో కృష్ణగుణున్నది. ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యమే నాయన, కృపాబాహుల్యమే, కృపాబాహుల్యమే నాయన, కృపాబాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట నూతన బతుకునకై సుఖ వస్త్రములు ధరించి, నూతన బతుకునకై సుఖ వస్త్రములు ధరించి, నూతనమైన శోభాకాంక్షలతో, నూతనమైన శోభాకాంక్షలతో నూతన దానిపై సిద్ధపడుదును. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యమే నాయన, కృపాబాహుల్యమే, కృపాబాహుల్యమే నాయన, కృపాబాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా. నా ప్రభువు ఆడెదముత్సాహగానం, స్తుతి పాటలతో నిన్ను భజించగా ఉప్పొంగెనే నా హృదయం. నాకు బలమిచ్చిన నా ప్రభువు ఆడెదముత్సాహగానం, పాడనున్నంతకాలం, 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 పాడనున్నంతకాలం యేసయ్యా స్తుతించెదను, యేసయ్యా ఘనపరచెదను, యేసయ్యా స్తుతించెదను,
యేసయ్యా గణపరచెదను కమనీయుడా కల్మషరహితుడా కమనీయుడా కల్మషరహితుడా నా ప్రియ యేసుని మేఘాలపై ఎదుర్కొనేదను నేను సంగముగా నా ప్రభు యేసుని ఆ మహిమలో నిలిచెదను నేను నిత్యములో నా ప్రియ యేసుని మేఘాలపై ఎదుర్కొనేదను నేను సంగముగా నా ప్రభు యేసుని ఆ మహిమలో నిలిచెదను నేను నిత్యములో పరిశుద్ధతతో ఆరాధించెదను పరిశుద్ధతతో ఆరాధించెదను యేసయ్యా స్తుతించెదను యేసయ్యా ఘనపరచెదను యేసయ్యా స్తుతించెదను యేసయ్యా ఘనపరచెదను కమనీయుడా కల్మషరహితుడా కమనీయుడా కల్మషరహితుడా కమ్మని నీ కరములో కలకాలముండాలని కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలో సాగాలని గణపరచుచు యాత్రలో సాగాలని యేసయ్యా స్తుతించెదను యేసయ్యా గణపరచెదను యేసయ్యా స్తుతించెదను యేసయ్యా గణపరచెదను యేసయ్యా స్తుతించెదను యేసయ్యా గణపరచెదను హల్లెలూయా హల్లెలూయా
ప్రకటిస్తున్నాం. ఆమేన్. ఇన్నేళ్ళు మనం ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. మాట్లాడిపోతుందమ్మా క్షమించండి. మా ఇంటి పేరు పశువుల పాక, పశువుల పేరు పశువుల పాక, పశువుల పేరు
హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయుండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయుండెను. తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది. ఆగగనే సాగిపోదును నా ప్రభువు చూపించు మాటలు. అడ్డంకులెన్ని నన్ను చుట్టినా నా దేవుణ్ణి నువ్వు విడువకుందునా. అడ్డంకులెన్ని నన్ను చుట్టినా నా దేవుణ్ణి నువ్వు విడువకుందునా. హల్లెలూయా. ఇప్పుడు అయిపోయిందా? హల్లెలూయా. ఇంకో పాట పాడు. దేవునికి స్తోత్రం. అధ్యక్ష పదవి సరే. వారు Happy, happy Christmas, Merry, Merry Christmas. Happy, happy Christmas, Merry, Merry Christmas. Christmas Happy, happy Christmas, Merry, Merry Christmas. Happy, happy Christmas, Merry, Merry Christmas. Christmas Merry Christmas, రండి రారండి, పాటలు పాడండి, వేగం రారండి, పాటలు పాడండి, వేగం రారండి. చిన్నారి యేసుని తిరునామములు
వాను బిడ్డ ఫ్రెండ్స్ దా బిడ్డ మంచి పాట పాడు ఏమైనా చేయగలవు హల్లెలూయా. ఈ సమయంలో బిడ్డ వాను గారు వచ్చి చక్కటి పాట పాడుతున్నారు. సహన సజ్జన్ గారు పాడుతున్నారు. వండర్ఫుల్. అందరం తప్పలు పట్టు. తప్పులు కొడుతూ మా అబ్బాయి ఈ దగ్గర మైక్ ద్వారా కేక్స్ కాదు క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం క్రిస్మస్ అంటే ట్రీ కాదు క్రిస్మస్ అంటే లైట్స్ కాదు క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం Merry Christmas, let us worship Jesus. Happy Christmas, Merry Christmas, let us worship Jesus. కాదు క్రిస్మస్ అంటే పాడి కాదు క్రిస్మస్ అంటే
you very much. Hallelujah. ఇది very చాలా సమయం పరిగెడుతుంది. ఆమె హల్లెలూయా. మన మధ్యలో చక్కగా పాటలు నేర్చుకుని నాట్యము చేయాలని నా వైపు పిల్లలందరూ ఎలా చూస్తున్నారంటే వీడు ఇంకా మనకి ఇచ్చిలా లేదంటే అన్నట్టుగా చూస్తున్నారు పిల్లలు. స్కిట్ కూడా ఉంది. హల్లెలూయా. నాకు నచ్చిన పాటలు కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటలు పాడిన తర్వాత ఈ పాటలకు ఇచ్చేస్తాను. ఆమె హల్లెలూయా. ఆమె సో నాకు నచ్చిన పాట సింధి. హల్లెలూయా. సింధేయడానికి వచ్చాను. నా గురించి ఒక పాట రచించారంట. నా గురించి అంటే యేసయ్య గురించే ప్రభు నన్ను ఎలా వాడుకుంటున్నారు. అయితే మనం చూస్తున్న ఈ 4 గోడల మధ్య ఉన్న ఈ చర్చి నిర్మించక ముందు డాడీ అమ్మ ఎంత ప్రయాసపడ్డారు. నిజంగా యేసయ్యకే తెలుసు మనందరికంటే ముందు. అయితే దేవుని మహిమపరుస్తూ ఇక్కడ మన మధ్యన ఉన్న ఈ ప్రవక్త గారి కష్టం, ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ చాలా మందికి తెలిసింది. అహర్నిశలు పొలాలంటూ చేరుగట్లంటూ ఆయన నిద్రాహారాలు మానేసి ఆయన చేసిన ప్రార్థన వర్ణనాతీతం అండి. యేసయ్యకే మహిమ. హల్లెలూయా. పల్లె పల్లెల్లోన పట్నం పట్నంలోన వీధి వీధుల్లోన దేశ దేశాల్లోన పల్లె పల్లెల్లోన పట్నం పట్నంలోన వీధి వీధుల్లోన దేశ దేశాల్లోన సాగిపోతున్నది యేసయ్య వార్త, సాగిపోతున్నది మా యేసయ్య సేవ, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది మా యేసయ్య సేవ. పల్లె పల్లెల్లోన పట్నం పట్నంలోన వీధి వీధుల్లోన దేశ దేశాల్లోన చిన్ననాటి నుండి భయము భక్తి కలిగి యేసు సన్నిధి నుండి పరిశుద్ధాత్మను పొంది, చిన్ననాటి నుండి భయము భక్తి కలిగి యేసు సన్నిధి నుండి పరిశుద్ధాత్మను పొంది కట్టినాడు చూడు బంగారు కోట, ఎంతో అద్భుతమైన అగ్ని దేవుని కోట, కట్టినాడు చూడు యేసయ్య కోట, ఎంతో అద్భుతమైన అగ్ని దేవుని కోట. మండు టెండాల్లోన కారు చీకట్లోన కారు నడకన పోయి యేసు వార్తను చాటి, మండు టెండాల్లోన కారు చీకట్లోన కారు నడకన పోయి యేసు వార్తను చూడి, కట్టినాడు చూడు యేసయ్య కోట, ఎంతో అద్భుతమైన అగ్ని దేవుని కోట, కట్టినారు చూడు యేసయ్య కోట, ఎంతో అద్భుతమైన అగ్ని దేవుని కోట. పల్లె పల్లెల్లోన పట్నం పట్నంలోన వీధి వీధుల్లోన దేశ దేశాల్లోన సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది మా యేసయ్య సేవ. కడుపు కట్టుకొని ఉపవాసం చేస్తూ కడుపు కట్టుకొని ఉపవాసం చేస్తూ రేయి పగలు అనక కంటి కులుగే రాక
కానీ 3-4 శరణాల్లో చక్కగా రచించేసింది ఈ పాట మన కూతురు. హైదరాబాద్ లో బలమైన సేవ చేస్తున్న బిడ్డ. కొద్దిగా చెప్పండి. నాకు ఇష్టమైన పాట. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగెనే. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగెనే. బలమైన యేసుని కనపరచనా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగెనే. సంగీతమే తెలియని వేళలో తన సేవకుడి ద్వారా నేర్పించెనే. సంగీతమే తెలియని వేళలో తన సేవకుడి ద్వారా నేర్పించెనే. రాగాలు జతకట్ట చూపించెనే, రాగాలు జతకట్ట చూపించెనే. గంభీర ధ్వని చేయనా, యేసుని శుభవార్త ప్రచురించనా. గంభీర ధ్వని చేయనా, యేసుని శుభవార్త ప్రచురించనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరెనే, మనసంత సంతోషమే పొంగెనే. బలమైన యేసుని కనపరచగా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా. పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించెనే. పరిచర్య తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించెనే. ఈనాడు ఈ ఘనత జరిగించెనే, ఈనాడు ఈ ఘనత జరిగించెనే. ఎలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతము చేయనా. ఎలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతము చేయనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరెనే, మనసంత సంతోషమే పొంగెనే. బలమైన యేసుని కనపరచగా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా, అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా, యేసుని మనసారా స్తుతించనా. కూతురు బట్టి అందరూ యేసుకి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హిందువుల్ని ముస్లింలు కూడా క్రీస్తులోనికి నడిపిస్తున్న బిడ్డలు సాక్షి బిడ్డ, సత్య బిడ్డ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఈ సమయంలో ఈరోజు చిందేయడానికి రెడీగా ఉన్నారు పిల్లలందరూ. హల్లెలూయా. ఇది వరి లేదు, అంత హ్యాపీ. ఆమేన్. మిమ్మల్ని అందరం చూస్తుంటే ఎగిరి వదిలేయాలనిపిస్తుంది, నాట్యం ఆడాలనిపిస్తుంది. పెండ్లి కుమార్తె అంటే వధువ సంఘం అంటే ఇలా ఉంటుందేమో. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బాగా క్రైస్తవ లోకాన్ని కదిలించిన పాట, నాకు ఇష్టమైన పాట, కథ మొత్తం మార్చిన పాట. వెరీ స్పెషల్ గెస్ట్ నా బంగారు కూతురు శైలి వచ్చి పాడుతుంది. ఈ పాట అయిన
తర్వాత ఎన్నా నుంచి ఎదురు చూస్తున్న ఈ బలిపీఠం ఓపెన్ చేయబోతున్నాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే చప్పుడు కొడదామా? చాలా ఓపికగా పాడింది. హల్లెలూయా. ఆత్మతో పాడింది.
గాడ్ బ్లెస్ యూ. ఆ పాట రాసిన ఆయన అన్నారు, ఈ పాట మీరు ఎలా రాయగలిగారు అంటే పెన్నతో అని కాదండి, కామెంట్ చేయకండి. హల్లెలూయా. ఎలా రాయగలరండి పెన్నతో అని కావాలనే కండి. ఒక్కొక్క శరణం వచ్చేడు నా సంగతి అంటాం, అంతే కదా. అది హల్లెలూయా. ఒక శరణం వచ్చిందంట, చిన్న ముక్కలాగా వచ్చాడు, రాసుకుని దాచుకునేవారు, మళ్ళీ రాసుకునేవారు. అలాగా ఆ పాట దరిదాపులు కొంత టైం పట్టిందంట. హల్లెలూయా. దౌర్భాగ్యం ఏంటంటే ఆ పాట కూడా మీడియాలో యూట్యూబ్లో పేర్లు పెడుతున్నారు, వంకలు పెడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పాట వచ్చేస్తాను అలాంటి. ఆమేన్. హల్లెలూయా. ఇక ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నాను. పిల్లలకి వచ్చే ముందుగా నా ప్రాణ మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, అతను నేను మారు మనసు పొందిన దినాల్లో మా పాస్టర్ గారు దిగాలుగా కూర్చున్నాడు. నేను ఎప్పుడు ఫైరే, ఏంటా అలా కూర్చున్నావు అని అడిగా. ఏమి లేదురా బాత్రూమ్ నిండిపోయింది, అది ఎవరు తోరుతారా ఏంటని. ఎదురుకునేంత మనిషి నెట్టుకుని ఎవరు తోరుతారంటే పెట్టే కుల గజ్జంతో రెచ్చిపోతున్న వాడిని, నా కుల గజ్జంతా చచ్చిందని నాలో నేను నమ్మాలంటే ఆ బాత్రూమ్ నేనే తోడేస్తానన్నా. హల్లెలూయా. అప్పట్లో ఈ ఉండే కాదు, ఏవి నిప్పులే నిప్పులు రాజు పారవాడు. అప్పుడు నా తోడు ఇంకొక అతను వచ్చాడు, పానిపల్లి పాస్టర్ గారు, వాళ్ళన్నీ రాశాడు పాట. లోనికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి చోటు కిందకు వచ్చేసి కిందకు వచ్చిన వాళ్ళకి డబుల్ ఆశీర్వాదాలు. హల్లెలూయా. వాళ్ళందరూ రాసిన పాట, ఆ పాట కూతురు పాట. హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఈ పరిచర్య జరుగుతూ ఉంది. హల్లెలూయా. అలా మీరు నమ్ముతున్న వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. వెండి బంగారములతో కాదు, నా ఆత్మతో నజరేయుడైన యేసుక్రీస్తుకు ఆత్మతో నామముతో జరుగుతున్న పరిచర్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇదొక క్రమము, ఏదో ఒక క్రమంగా వెళ్ళాలన్న రూల్ ఏం లేదు నాకు. ఎందుకంటే నేను ఎదిగిన అభిషేకం అలాంటిది. హల్లెలూయా. ఈవేళ ఇక్కడ చాలా మంది కొత్త వారు వచ్చారు, వేరే వేరే గ్రామాలు పట్టణాల నుంచి వచ్చారు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ఆమేన్. హల్లెలూయా. నీ దరిద్రం పారిపోతుందంటే, నీ మరణం పారిపోతుందంటే, నీ అప్పులు పారిపోతాయంటే. హల్లెలూయా. Be healed in the name of Jesus. Take it in the name of the Lord. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి నాకు తెలుసు బయట ఉన్నవారు మెల్లమెల్లగా లోనికి వచ్చేస్తారండి. ఎందుకంటే చలేస్తుంది. కుర్చీలు కొంచెం ఎదరికి దయచేసి ఎవరి బట్టి వారు లేచి పిల్లల పైకి ఎక్కండి. కుర్చీలు ఒక్క అడుగు కుర్చీ ఎదరికి వేసుకోండి అమ్మా దయించి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీషా లోనికి వచ్చేమ్మా. ఎలీషా మా బేబీ లోనికి వచ్చేదమ్మా. అమ్మ కూర్చోలేరు కింద. కుర్చీ తీసేయడం అది గొప్పేం కాదు. కుర్చీని నిమిషం తీసేద్దాం. కానీ ఎప్పుడు దాకా కూర్చోవాలనుకున్నారు? దగ్గర 1 గంట 2 దాకా కూర్చోవాలి. ఈ కరోనా వచ్చేసి అందరినీ పీల్చేయండి. ఎక్కడొక్క ఓపిక. హల్లెలూయా. కింద కూర్చోమంటే అప్పుడు గోడ ఎదుగుతారు జనాలు. హల్లెలూయా. Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas.
హల్లెలూయా. అందరి చేతులు ఆకాశంలో పెట్టి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకుంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఈ సమయంలో బలిపీఠాన్ని ఓపెన్ చేయాలి. ఈవెన్ ఈ బలిపీఠం దేవుడే పిలుచుకున్న బలిపీఠం ఇది. అందరూ చప్పట్లు కొడదాం. ఇది మనిషికి చెందవలసిన మహిమ కాదు. ఆమేన్. హల్లెలూయా. పరలోకం రండి. వావ్. अच्छा बहुत अच्छा है. ఇది సరే కరెక్టా మామా? వీడియోలో अच्छा बहुत ही अच्छा है. ఇదైతే సినిమాకోండి బాబు. ఏమైనా ఈ సమయంలో ప్రార్థన చేసి బలిపీఠాన్ని ఆవిష్కరిద్దాం. వెళ్ళారా? స్వామి ఓకే ప్రసాద్ గారు బయట కూర్చున్నారా? ఓకే మీరందరూ భోజనం చేసి వచ్చారండి. హల్లెలూయా. భోజనాలు బాగున్నాయన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అంత మెల్లగా మనం చప్పట్లు నాకేం కాదండి. ప్రతి ఏటా వండి పెడుతున్న చక్కగా అమ్మలాగా చూసుకుంటున్న ఒక ఫ్యామిలీ నాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాన్నలాగా చూసుకుంటున్న ఫ్యామిలీ దేవుడిచ్చాడు. ఎన్నో హల్లెలూయా. హల్లెలూయా. మరొక ఫ్యామిలీ నా హృదయంలో ఒక తలంపు ఉండేది. ఈ సీలింగ్ చేస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయి, దీనికి కరెక్ట్ అయిన బలిపెట్టది ఇది కాదు ఇంకోటి ఉండాలి అని ప్రభుని అడిగినప్పుడు సడన్ గా సువార్తికురాలు రెబెక్క, సువార్తుడు ఇస్సాకని నేను ఎందుకు అనలేదంటే రెబెక్కమ్మ ఎక్కడ ఉంది బిడ్డ? ఆ బిడ్డ ఆత్మతో ప్రేరేపించబడుతుంది, ఈ అగ్నితో ప్రేరేపించబడుతుంది. ఎందుకంటే ఇతను నా కొడుకే, అతను నా కూతురే కాబట్టి ఈ సమయంలో వాడి కొడుకున చాలా ఆనిముచ్చారు పుట్టాయి. తార వెలిసిన రోజులు పుట్టింది, అది తారను పెట్టారు. హల్లెలూయా. ఇది ఓపెన్ అయిన తర్వాత తార ఒక పాట పాడాలి. ఆమె గుర్తులేదా?
హల్లెలూయా. అమ్మ నువ్వు కూడా పైకి రా. ఇప్పుడు అమ్మ వస్తుంది. అందరూ చప్పట్లు కొడదాం. సొలొమోను తార కూడా రావచ్చు. రెడీ. వనాటికి గెస్ట్ నువ్వే అది వేసుకున్నాడు కూర్చొని ఉన్నాయి. హల్లెలూయా. మా అమ్మాయి పైకి రా. ప్రవక్త పైకి రా. గుండెకాయ కనబడుతుందా చెప్పండి. గుండెకాయ కనబడుతుందా? అదో గుండెకాయ కనబడుతుందని అటు ఇటు తిరుగుతుందా? అదో ప్రసన్న గారు. హల్లెలూయా. లివర్ ఉంది. లోదా గారు వారిని బట్టి దేవుడికి నేను ఎంతో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఈ సమయంలో చిన్ని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అమ్మ నేను బలిపీఠాన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఆమేన్. చక్కగా చూడండి ఎంత ఘనత. ఎందుకు వారు నిలబెట్టామంటే వారే దీనికి కొంచెంతో భరించిన కుటుంబం. హల్లెలూయా. చిన్నది కళ్ళు మూసుకున్నట్లే అందరూ ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం స్తోత్రం. యుగ యుగ రాజానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ. మహాగరుడ మహోన్నతుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ. వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు 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 ప్రభా. వందనాలు నైనా వందనాలు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో నీ అనాది సంకల్పము చొప్పున ప్రభా, ఇదిగో నీ దృఢ సంకల్పము చొప్పున ప్రభా, ఇదిగో నేను ఈ యొక్క గ్రామంలో తండ్రి నీ బలిపీఠాన్ని స్థాపించినందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి ఇదిగో తల్లి గర్భంలో రూపబడగా మూనిపై ప్రభా నువ్వు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ దైవ సేనను ఎన్నుకున్నందుకు స్తోత్రం. నువ్వు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవాది దేవా ఇదిగో ఈ రోజున ప్రభా ఇదిగో నీ కుమారుడు తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఇస్సాకు గారు నీ కుమార్తె రిబకాను ఏర్పాటు చేసుకుని ప్రభా ఇదిగో మరి యేసయ్య దేవుని మందిరంలో ఈ బలమైన మందిరంలో అభిషేక మందిరంలో వారి హస్తము కూడా ఉండాలని ప్రభా. ఇదిగో ఇటువంటి సాధారణమైన కాదు కానీ అసాధారణమైన రీతిలో వారు ఉండాలని ప్రభా. ఇదిగో నువ్వు అద్భుత కార్యంగా ప్రభా పులిపిటిని వారి చేతుల మీదకి ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. బలవంతుడానికి వందనాలయ్యా. ఓ దేవా ఇదిగో నా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా యాకోబు ఎటువంటి ప్రాంతాలు వెళ్ళినప్పటికీ నీ బలిపీఠాన్ని నిర్మిస్తూ వెళ్ళాడు ప్రభా. అదే విధముగా ఇదిగో నా ప్రభా ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తుండగా ప్రభా ఇదిగో ఈ బలిపీఠాన్ని ప్రభా ఓపెన్ చేస్తుండగా ప్రారంభిస్తుండగా నీ ఆత్మ కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నా బలిపీఠము చూడగానే ప్రభా ప్రసంగిస్తుండగానే ప్రతి ఒక్కరికి నీ సన్నిధి సాగుడుగా ప్రభా నీ పరిశుద్ధ సాగుడుగా ప్రభా ఇదిగో ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకు వేరేట్ల ధనము ఫలము వారి జీవితంలో వారి కుటుంబంలో అనుభవించుదురు ప్రభా. పరిశుద్ధ యేసు నామమున నీ సన్నిధి దిగి వచ్చును ప్రభా. ఓ దేవా ఇదిగో ఈ దినాన్ని మీరు ప్రతిష్ఠించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ఈ కార్యాలను మీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. ప్రతి ఒక్కరి బలిపీఠాన్ని కట్టండి ప్రభా. ప్రతి ఆత్మీయ బలిపీఠాన్ని మీరు కట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రవక్త ఫలములో నాటినది వ్యర్థముగా పోదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో ప్రవక్త ఫలమును పొందుకున్నలాగా నీ బిడ్డలను నువ్వు ముందుకు ప్రేరేపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున మహిమంతయు ఘనతయు కీర్తనయు నీకు మాత్రమే కలుగును గాక. యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.
అమ్మ చేతుల్లో తండ్రి యొక్క ఇల్లు, కుమారుని యొక్క ఇల్లు, పరిశుద్ధాత్మ ఏకైక నామములో ఈ బలిపీఠాన్ని ఆవిష్కరిస్తున్నాను తండ్రి. వాళ్ళందరూ చప్పట్లు కొట్టు. ఇక పిల్లలు బాగా తయారయ్యి పులుకులాగే టైంకి వచ్చేసారు. ఆ డాన్స్ వేసిన వాళ్ళు అప్పుడే ఆల్రెడీ ఒరిగిపోతున్నారు పక్కకి. అలాగే అందరూ కిందకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. Praise the Lord. Thank you. God bless you. Thank you. God bless you. Praise the Lord. Praise the Lord. యేసయ్య అగ్ని దేవుడు మినిస్ట్రీస్ అమ్ముచూరు. హల్లెలూయా. అందరూ కూర్చోండి అమ్మా, కూర్చోండి, త్వరగా కూర్చోండి. ఈసారి డ్యాన్స్ అమ్మా. నీవే నా ప్రాణము సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము. అలసిన వేళలో ఊరకనించి దుఃఖములో నాకు నొసగిన, అలసిన వేళలో ఊరకనించి దుఃఖములో నాకు నొసగిన
కొన్ని చేతులు లేచాయి, ఇంకా అన్ని చేతులు కాదు. హల్లెలూయా, 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 ఆమేన్. ఆచార్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, నీరక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీరక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం.